మా రాధారంగ మిత్రమండలి వాళ్ళ చేతులన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ టీం కింద చేయాలని చెప్పి నా ధ్యేయం. ఆ ధ్యేయాని కోసం మీరందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను నడిపిస్తారు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, అందరం కలిసి నడుద్దాం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, ఉంటదని కూడా అనుకుంటున్నాను. ఎందుకనంటే చాలా మంది రాధారంగ మిత్రమండలి వాళ్ళతో మాట్లాడాను ఇప్పటిదాకా. ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ కలుస్తాను, ఎవరిని వదలను, అందరినీ కలుస్తాను. కలిసి వాళ్ళందరినీ ఏకదాటిగా తీసుకొస్తా. ఒక టీం వర్క్ చేస్తాను. ఒక స్ట్రాంగ్ టీం. రాధారంగ మిత్ర మండలి అని అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు, అదొక స్ట్రాంగ్ టీం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి ఈ రాష్ట్రంలో, పలు రాష్ట్రాల్లోనూ. కాబట్టి అదే నా ధ్యేయం. చాలా మంది ఇప్పుడు పుకార్లు సృష్టిస్తున్నారు నేను ఒక పార్టీలోకి వెళ్తున్నానని. దాని గురించి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ప్రస్తుతం నేను ఎలాంటి పొలిటికల్ డెసిషన్ తీసుకోలేదు. నా టార్గెట్ రాధారంగ మిత్రమండలి బలపరచటం, ఇది నా టార్గెట్. సో అది అయిన తర్వాత రాధారంగ మిత్రమండలి పాత సభ్యులు చాలా మంది ఉన్నారు. మా రాధా గారితో, కీర్తిశేషులు రాధా గారితో, మా నాన్నగారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళతో సలహా సూచనలు చేస్తాను. చేసిన తర్వాత ఏ డెసిషన్ అనేది ఆ తర్వాత తీసుకుంటాను. మా రాధారంగ మిత్రమండలి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఏ పార్టీతోనూ సంబంధం లేదండి. ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్, హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్, మనుషులకి సేవ చేయడానికని వచ్చిన ఆర్గనైజేషన్. దాన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను, దాన్ని నేను బలపరుస్తాను. ఇది నా మాట. నేను ఇవాళ ప్రామిస్ చేస్తున్నాను మీ అందరి సాక్షిగా, మన టీంని, మన రాధారంగ మిత్రమండలిని స్ట్రెంథెన్ చేస్తాను. అలాగే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రాధారంగ రాయల్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. బాలాజీ, హరికృష్ణ, వీళ్ళకి చాలా థ్యాంక్స్. రంగనాడిని